శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9815559967 నుంచి రాత్రి వరకు వీరు వెళ్ళమన్నా వెళ్లరు. మీ ఇంటి నుంచి, మీ మనస్సులో నుంచి అస్సలు కదలరు. ఈ విధంగా ఈ రోజు జరగబోతుంది. కానీ శుభమా అశుభమా అంటే వారి వలన కొన్ని వార్తలు అయితే వినబోతున్నారు. ఈ రోజున మీ మనసంతా వారి చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది. అసలు వారు ఎవరు, ఏం జరగబోతుంది, ఆ యొక్క వార్తలు శుభవార్తల అశుభ వార్తల తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కష్టము, సుఖము, బాధ, సంతోషము, మిత్రులు, శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. మన ప్రపంచంలో, మన జీవితంలో ఇవన్నీ కూడాను సర్వసాధారణము. పగలు ఉంటే రాత్రి ఉన్నట్లుగా, కష్టం ఉంటే సుఖం ఉన్నట్లుగా, బాధ ఉంటే సంతోషం ఉన్నట్లుగా, మిత్రులు ఉంటే శత్రువులు కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి జాతకుల జీవితంలో శత్రువుల వలన ఈ రోజున ఎన్నో గుణపాఠాలు అయితే నేర్చుకోబోతున్నారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఈ రోజున ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి. దుర్వార్తలు అయితే వినబోతున్నారు. వారు ఫోన్ చేసినా, నేరుగా వచ్చి చెప్పినా మీకు సంబంధించిన, మీ జీవితానికి సంబంధించిన దుర్వార్తలు అయితే చెప్పబోతున్నారు. పొద్దున, సాయంత్రం 2 రకాల దుర్వార్తలు వినబోతున్నారు. వెక్కి వెక్కి ఏడవడం పక్కాగా జరిగిపోతుంది. ముందుగా వీరి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ఈ రోజున ఇంతటి కష్టానికి కారణం మీ యొక్క మంచి మనసు, మీరు చేసే మంచి పనులే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి తత్వం కలిగి ఉంటారు. భగవంతుని స్వరూపులుగా వీరి గురించి చెప్పుకోవచ్చు. మనస్తత్వం మంచిగా ఉంటుంది. ప్రత్యేకమైన అభిరుచులు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ తర్వాతనే ముందుకు వెళ్తుంటారు. పూర్తిగా తెలుసుకోవాలంటే గనక మంచి మనసుతో పాటుగా మొండితనం, పట్టుదల కూడా ఉంటుంది. కష్టం సైతం ఇష్టంగా చేసే మంచి మనసు ఉంటుంది. ఈ రాశివారి జాతకులకు ముఖ్యంగా ఈ రోజునే పెను సవాళ్లు ఎదుర్కొనే రోజుగా చెప్పాలి. పొద్దున్నే 11:30 తర్వాత ఒక దుర్వార్త అందబోతుంది. ఈ యొక్క వార్తను మరస్తున్నాము అనుకునే లోపే మరొక దుర్వార్త సాయంత్రం 9:10 తర్వాత అందబోతుంది. అందులోన వీరి వలనే అందబోతుంది. వారు మీ శత్రువులు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క శత్రువులు ఎక్కడో లేరండి, మీ చుట్టుపక్కలే ఉన్నారు. మీ యొక్క ఉన్నతి చూసి తట్టుకోలేకపోతున్నారు. వారికన్నా ముందు మీ యొక్క జీవితం బాగుపడ్డం వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఇదంతా జరుగుతుంది. మన మంచి కోరుకునే వ్యక్తుల మధ్య మనముంటే అంత మంచిగా ఉంటుంది. మా మనసు ప్రశాంతంగా ఉంది అండి ఈ రోజున అని అనుకుంటాం కదా. అది ఎందుకంటే మన మంచి కోరుకునే వ్యక్తుల మధ్య ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. చెడు కోరుకునే వ్యక్తుల మధ్య ఉంటే ఆ యొక్క చెడు వైబ్రేషన్స్ మన మనసుని తాకుతూనే ఉంటాయి. ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మీకు బాధాకరంగా ఉండబోతోంది. ఈ 2 వార్తలు నిరుత్సాహానికి గురి చేస్తాయి. ఒత్తిడికి లోనవుతారు. ఆత్మీయులకు సంబంధించి కానీ, బంధుమిత్రులకు సంబంధించి కానీ, మీ యొక్క ప్రియమైన వారి గురించి కానీ శుభవార్తలు ఎవ్వరూ అంత తొందరగా చెప్పరు. అశుభ వార్తలని
పనిమాల ఫోన్ చేసి పని గట్టుకుని చెప్తూ ఉంటారు. ఆ యొక్క దుర్వార్తల ఫలితాలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. అయితే వీరి స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆత్మీయులకు కానీ కలగకూడని కష్టం ఈ రోజు కలగవచ్చు. ఈ రాశి జాతకులు ఈ యొక్క దుర్వార్తలు, చెడుకు సంబంధించిన వార్తలు, అలజడి కలిగించే విషయాలు మీ చెవిన పడడం పక్కాగా జరుగుతుంది. ఈ ప్రతికూలతలు తప్పించడానికి ఈ రాశి వారికి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించమంటూ సూచించడం జరుగుతుంది. మీ ప్రమేయం లేకుండా మీకు కీడు కలగచేసే వ్యక్తులను భగవంతుడే మంచి గుణపాఠం చెబుతాడు. రాబోయే ప్రతి కీడును కూడా తప్పించబోతున్నాడు. వీరికి ఉన్న మంచి మనసు వలన, ఇతరులకు సాయపడే ఈ యొక్క గుణం వలన వారికి మంచి జరిగితే మీకు ఉన్నతి, గౌరవం, పేరు వస్తుందని వారికి కష్టం కలిగించే వ్యక్తులు కూడా ఉన్నారు. మీ యొక్క శత్రువులు వారు. మీ వలన వారికి కూడా కీడు జరుగుతుంది. ఈ యొక్క భావన మిమ్మల్ని నించోనివ్వదు, కూర్చోనివ్వదు. ఈ రోజున మీరు ఆపన్న హస్తాన్ని అందించిన వారికి కష్టం కలుగుతుంది. ఈ యొక్క కష్టం మీకు కలిగింది, మీ వల్లే కలిగింది అన్నట్లుగా మీ ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇక ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికపరమైన లాభాలు చేకూరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడి విషయాల్లో, షూరిటీ సంతకాల విషయాల్లో అనుభవజ్ఞుల సలహా మేరకు, మీరు కుటుంబ సభ్యుల అనుమతి మేరకు కొన్ని రకాల పనులు, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఆరోగ్యకరమైన విషయాల్లో అలజడి రేగినప్పటికీ అనుకూల ఫలితాలు పొందుకునేందుకు పరిస్థితులు గోచరిస్తున్నాయి. కావున ఆందోళన చెందాల్సిన స్థితి లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన పనుల నిమిత్తం మనీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, జోబులో కానీ చిన్నపాటి ఒక నిమ్మకాయను పెట్టుకుని వెళ్ళండి. మీకు కలిగే చెడు నుంచి బయటపడతారు. అంత మంచి జరుగుతుంది.